దళిత గిరిజన ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ. స్థానిక సంస్థల ఎన్నికల లోపు అభయ హస్తం ఇస్తే దోస్తీ, లేకుంటే కుస్తీ. బొంకూరి సురేందర్ సన్నీ. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎన్నికల బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ గారి పేరున అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ, సెయింట్ కుటుంబాలకు కుటుంబానికి 12 లక్షల రూపాయలు అందిస్తామని, అలాగే 12 అంశాలతో కూడిన ఎస్సీ, సెయింట్ కుటుంబాలను అభివృద్ధి చేసి తీరుతామని నమ్మబలికి తీరా ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడిచినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నిరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయహస్తం అనే స్కీమును ప్రవేశపెడతాం. మరి 100 రోజులలోనూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా 12 లక్షల రూపాయలను అందించి, అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక 12 హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి 100 రోజులలో మరి ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ 17 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయహస్తం పేరును మరి నామమాత్రం కూడా వాళ్ళ కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ 26వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యాచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామ స్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడబోమని, ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి తోడుంటారని తెలియజేయడం జరుగుతుంది.